ప్రెజెంట్ అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పైన కాసేపట్లో విచారణ జరబోతున్నాయి. అయితే 4 o'clock వరకు కూడా దాన్ని వాయిదా వేసినట్టుగా మనకు బ్రేకింగ్ సమాచారం అందుతుంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్ పై మరి కొద్దిసేపటి క్రితమే హైకోర్టు జస్టిస్ దువ్వాడ శ్రీదేవి బెంచ్ విచారణ చేపట్టింది. దీనిపై అటు అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి తన వాదనలు వినిపించారు. ఇందులో ప్రధానంగా అల్లు అర్జున్ అంటే మహిళ మృతికి అటు అల్లు అర్జున్ ఏమాత్రం కారణం కాదు, అక్కడ జరిగినటువంటి తప్పిదానికి పోలీసులే ప్రధాన కారణం అంటూ కూడా అటు అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి ఈరోజు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం అల్లు అర్జున్ అక్కడికి రావడంతోనే మహిళ మృతి చెందింది, మహిళ మృతికి పరోక్షంగా అల్లు అర్జునే ప్రధాన కారణం అంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈరోజు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే అరెస్టుకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు పోలీసులు ఉటావుటిని అరెస్ట్ చేశారని నిరంజన్ రెడ్డి కోర్టుకు చెప్తే అయితే చెప్పిన నేపథ్యంలో మరి ఎందుకు అరెస్ట్ చేశారు, దీనికి సంబంధించిన అరెస్టు ప్రాసెస్ సంబంధించి దాంట్లో పూర్తి వివరాలు సమర్పించాలంటూ కూడా పిటిషన్ ని సాయంత్రం 4 గంటలకి హైకోర్టు వాయిదా వేయడం జరిగింది. మనం చూడొచ్చు ఇప్పటికే అల్లు అర్జున్ కు వైద్య పరీక్షల నిమిత్తము గాంధీ హాస్పిటల్కి తరలించారు. గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు కూడా కంప్లీట్ చేస్తున్నారు. మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ ను డైరెక్ట్ గా మరి గాంధీ హాస్పిటల్ నుంచి చిక్కడపల్లి పిఎస్ తరలిస్తారా లేదా డైరెక్ట్ గా నాంపల్లి కోర్టుకు తరలిస్తారా, మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారని మాత్రం మరి కాసేపట్లోనే ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే హైకోర్టు మాత్రము సాయంత్రం 4 గంటలకు ఈ పిటిషన్ ని వాయిదా వేయడం జరిగింది. 4 గంటల తర్వాత అరెస్టు ప్రాసెస్ సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ 4 గంటలకు మరి ఎలాంటి వివరణ ఇస్తారు, అరెస్ట్ చేశాము రిమాండ్ కూడా తరలించామని ఈలోపు అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తారా, ఈ రిమాండ్ మొత్తం కూడా మళ్ళీ 4 గంటలకు కోర్టు దృష్టి తీసుకొస్తారని మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. సాయంత్రం 4 గంటల తర్వాత మళ్ళీ హైకోర్టు ఈ పిటిషన్ పై విచారించి ఒక పూర్తి క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈ లోపే అల్లు అర్జున్ కి వైద్య పరీక్షలు కంప్లీట్ చేశారు. మరి కాసేపులోనే న్యాయమూర్తి అయితే కూడా హాజరుపరుస్తారు కాబట్టి మరి ఈ లోపే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తారా లేదా అనేది కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే పోలీసులు మాత్రము చాలా స్పీడ్ గా అంటే ఫాస్ట్ గానే ఈ ప్రాసెస్ అంతా రిమాండ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తున్నారు. 4 గంటల తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తే ఖచ్చితంగా 4 గంటలకు అరెస్ట్ చేసాం రిమాండ్ కూడా తరలించామని మళ్ళీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకొస్తారని కూడా ఇప్పుడు ఒక ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ మాత్రం ఇంకా గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు కంప్లీట్ చేస్తున్నారు. మరికాసేపులోనే అతన్ని నాంపల్లి కోర్టులో మేజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. సంధ్య, అయితే సునీల్ ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము హైకోర్టులో ఆయన వేసినటువంటి క్వాష్ పిటిషన్ ఈవినింగ్ 4 o'clock అయింది. బట్ ఇప్పుడు ఆయన్ని కనుక వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టుకి కనుక తీసుకెళ్ళినట్లయితే ఎలాంటి పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఉండొచ్చు? ఎస్, పోలీసులు తమ కోర్టు కూడా హైకోర్టు కూడా ఎక్కడ కూడా అరెస్ట్ చేయొద్దు, ఆపాలి, ఈ ప్రాసెస్ మొత్తం ఆపాలని ఎక్కడ కూడా ఆదేశాలు జారీ చేయలేదు కాబట్టి పోలీసులు తమ ప్రాసెస్ తాము చేసుకుంటున్నారు. పోలీసులు ఎవరైనా ఒక ముద్దాయి కనుక ఒక అక్యూజ్డ్ ని అరెస్ట్ చేస్తే ప్రాసెస్ మాత్రం అంటే లీగల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ మాత్రం పోలీసులు చేస్తున్నారు. మొదట అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు, ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ఆ తర్వాత అతన్ని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్ తరించారు. ఆ మెడికల్ ఎగ్జామినేషన్ మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత అతను ఫిట్ గా ఉన్నాడని ఒక రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఆ రిపోర్ట్ ని తీసుకెళ్లి డైరెక్ట్ గా మేజిస్ట్రేట్ ముందు 9th ఎంసీజీ అంటే అటు నాంపల్లి కోర్టు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు ఈ అల్లు అర్జున్ ని ప్రొడ్యూస్ చేస్తారు. అతని మెడికల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తారు, అతని యొక్క డాక్యుమెంట్స్ మొత్తం కూడా ప్రొడ్యూస్ చేస్తారు. ఎవిడెన్స్ ముఖ్యంగా ఇందులో చాలా కీలకంగా మారేది ఎవిడెన్స్. అల్లు అర్జున్ ఏ రకంగా ఈ యొక్క మృతికి మహిళ మృతికి కారణమయ్యాడనేది వీరు ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి ఎంత మేరకు ఎస్టాబ్లిష్ చేస్తారు పోలీసులు అనేది ఇక్కడ ఒక ప్రశ్నగా మారింది. ఇప్పటికే అల్లు అర్జున్ సంబంధించిన కొన్ని ఎవిడెన్స్ కూడా పోలీసులు కలెక్ట్ చేశారు. మీడియాలో వచ్చిన కథనాలు కావచ్చు, అదేవిధంగా సీసీటీవీ కెమెరాలు కావచ్చు, జనాలు పబ్లిక్ వచ్చినటువంటి గ్యాదరింగ్ సంబంధించినటువంటి ఫొటోస్ కావచ్చు, వీటన్నింటినీ కూడా పోలీసులు ఎవిడెన్స్ కింద ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత మరి కోర్టు రిమాండ్ ని యాక్సెప్ట్ చేస్తుందా రిజెక్ట్ చేస్తుందా మాత్రం మరి కాసేపులోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హైకోర్టులో హీరింగ్ జరగక ముందే ఈ ప్రాసెస్ మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. సంధ్య, అయితే సునీల్ ఇప్పుడు ఆయన పైన పెట్టినటువంటి సెక్షన్ల ప్రకారంగా కూడా ఇప్పుడు ఎలాంటి స్టెప్స్ తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు, అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఎలాంటి హీరింగ్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు? ఎస్, ప్రస్తుతం అయితే ఈ అల్లు అర్జున్ పై అనేక సెక్షన్స్ 105 తో పాటు 118/1 /1 తో పాటు అదేవిధంగా రెడ్ విత్ యాక్ట్ 3 and 5 బీఎన్ఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 118 అంటే ఇందులో పరోక్షంగా ఒక మహిళ మృతికి కారణం అంటే ఒక వ్యక్తి మరణానికి కారణమైతే 118/1 ప్రకారము సెక్షన్స్ యాడ్ చేస్తారు. కాబట్టి అదే సెక్షన్ నాన్ బెయిలబుల్ సెక్షన్ ని యాడ్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో రిమాండ్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మరి రిమాండ్ చేస్తుందా, ఏమన్నా అటు వాదనలు
వాదనలతో అంటే ప్రాసిక్యూషన్ అంటే పబ్లిక్ ప్రాసిక్యూషన్ వాదనలతో కాకుండా డిఫెన్స్ వాదనలతో ఏమైనా ఏకీభవిస్తే మళ్ళీ ఏమైనా బెయిల్ కానీ ఏమైనా ఉపశమనం కలిగిస్తుందని మాత్రం కోర్టు విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇందులో ప్రధానంగా పోలీసులు సబ్మిట్ చేసినటువంటి ఎవిడెన్స్ మీదనే ప్రధానంగా ఈ కేసు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు చూసిన తర్వాత అయితే నాంపల్లి 9th MM కోర్టు చూసిన తర్వాత మరి కోర్టు ఏ విధమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తుంది, రిమాండ్ పంపిస్తుందా లేదా రిమాండ్ రిజెక్ట్ చేస్తుందా మాత్రము మరి కాసేపులోనే అంటే హైకోర్టులో హియరింగ్ జరగక ముందే ఈ ప్రాసెస్ మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ అయ్యే అవకాశం సంధ్య. అలాంటప్పుడు అంటే హైకోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే పోలీసులు వారు చేయాల్సినటువంటి ఫార్మాలిటీస్ అన్ని ఫాస్ట్ గా చేసేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బిఫోర్ 4 లోపు మరి ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? అంటే రిమాండ్ కి అల్లు అర్జున్ వెళ్ళేటువంటి ఆస్కారం ఎంతవరకు ఉండొచ్చు? ఖచ్చితంగా అల్లు అర్జున్ ని ఈ 4 గంటల లోపే అల్లు అర్జున్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ తరలించాలనేది పోలీసులు చూస్తున్నటువంటి అభిప్రాయంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా చాలా ఫాస్ట్ గా మనం చూడొచ్చు. ఒక ముద్దాయిని అరెస్ట్ చేయాలంటే బిఫోర్ కోర్టు ప్రాసెస్ లోపే అంటే 4:30 లోపే కోర్టు ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ 4:30 లోపే అతన్ని రిమాండ్ పంపించాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే కొద్దిసేపు గాంధీ హాస్పిటల్ తరలించారు. గాంధీ హాస్పిటల్ అతనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గాంధీ హాస్పిటల్ వైద్య పరీక్షలు కంప్లీట్ చేసి ఆ తర్వాత డైరెక్ట్ గా మరి కోర్టుకు తీసుకెళ్లి అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం కూడా కనబడుతుంది చెప్పవచ్చు. మరి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాదనలు విన్న తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో పాటు డిఫెన్స్ వాదనలు విన్న తర్వాత మరి కోర్టు రిమాండ్ యాక్సెప్ట్ చేస్తుందా రిమాండ్ రిజెక్ట్ చేస్తున్నది మాత్రము ఈ రోజు సాయంత్రం వరకు కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ పై నమోదైనటువంటి సెక్షన్స్ మొత్తం కూడా పూర్తిగా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కొన్ని ఉన్నాయి. కాబట్టి అందులో ఖచ్చితంగా రిలీఫ్ దొరికే అవకాశం లేదు, ఎక్కువగా రిమాండ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి హైకోర్టు కూడా ఎక్కడ కూడా రిమాండ్ ఆపాలని ఎక్కడ కూడా ఆదేశాలు జారీ చేయలేదు. 4 గంటల తర్వాత కోర్టు ఏమైనా ఆదేశాలు ఇస్తే అప్పటిలోపే ఈ లోపు అరెస్ట్ చేసి రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్ తరలిస్తారా అనేది కూడా ఇక్కడ ఒక ఆసక్తికరమైన చర్చగా కొనసాగుతుందని చెప్పవచ్చు. మరి కాసేపులోనే అల్లు అర్జున్ కి ఇప్పుడే వైద్య పరీక్షలు కంప్లీట్ చేస్తున్నారు. మరి కాసేపులో నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. 4 గంటల లోపే ఈ ప్రాసెస్ మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ చేయడానికి పోలీసులు భావిస్తున్నారు. సంధ్య, అయితే సునీల్ అంటే అల్లు అర్జున్ ఇప్పుడు కామన్ పబ్లిక్ కాదు కాబట్టి ఆయన చాలా పెద్ద సెలబ్రిటీ కూడా కాబట్టి మనం అంటే ఈ కేసును అసలు ఏ రకంగా చూడాలి? అంటే ఇప్పుడు ఆయన పైన పెట్టినటువంటి ఈ సెక్షన్స్ ఏవైతే నాన్ బెయిలబుల్ కొన్ని ఉన్నాయి కాబట్టి అంటే మెజిస్ట్రేట్ ముందు ఖచ్చితంగా కూడా అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి న్యాయవాదులు చాలా బలంగా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఖచ్చితంగా, ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానులే. ఇక్కడ ఈ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ తో ఆ విషయము మరొకసారి స్పష్టంగా అర్థమైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కేసులో ఒక మహిళ మృతికి ఎవరైనా ఒక వ్యక్తి మృతికి కారణమైన ప్రత్యక్షంగా కారణమైన పరోక్షంగా కారణమైన వారిని ముద్దాయిగానే పోలీసులు చేస్తారు. పోలీసులు చేసే ప్రాసెస్ మాత్రం పోలీసులు చేస్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ ఇప్పటికే అపాలజీ చెప్పాడు, ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు, 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాడు. అది అల్లు అర్జున్ ఆ కుటుంబానికి ఉన్నటువంటి సంబంధం. కానీ పోలీసులు మాత్రం అదే లీగల్ ప్రాసెస్ గా అతని మీద కేసు నమోదు చేశారు. కొన్ని సెక్షన్స్ 105 తో పాటు 118 సబ్+1 3 and 5 రెడ్ విత్ యాక్ట్ తో పాటు BNS యాక్ట్ ను కూడా చేర్చారు. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు చేసే ప్రాసెస్ మాత్రం పోలీసులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పోలీసులు అతను అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేయకముందే అల్లు అర్జున్ ఇప్పటికే హైకోర్టులో గత 2 రోజుల క్రితమే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఆ పిటిషన్ ఇంకా హీరింగ్ కి రాలేదు. ఒకవేళ హీరింగ్ వస్తే ఎవరైనా ఎగ్జామినేషన్ ఇస్తే మాత్రం ఈ రోజు అరెస్ట్ చేసే అవకాశాలు లేవని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ హైకోర్టు హీరింగ్ జరిపితే ఖచ్చితంగా అతనికి ఏదైనా ఊరట లభిస్తే పోలీసులు ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోపోయారు. కానీ ఎలాంటి కోర్టులో హీరింగ్ జరగలేదు కాబట్టి ఈ రోజు డైరెక్ట్ గా పోలీసులు వెళ్ళారు, అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు. ఆ తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఎగ్జామినేషన్ చేశారు. అతన్ని స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి అతనిని గాంధీ హాస్పిటల్ తరలించారు. గాంధీ హాస్పిటల్లో మెడికల్ టెస్టులు చేస్తారు. మెడికల్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత అతన్ని డైరెక్ట్ గా తీసుకెళ్లి నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఒకవేళ ఈ రోజు అరెస్ట్ తర్వాత వెంటనే ఈ రోజు హైకోర్టులో మరొకసారి మెన్షన్ చేశారు. ఇప్పటికీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాం. ఆ పిటిషన్ ఇంకా పెండింగ్ లో ఉంది. పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కోర్టులో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఈ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. అతను ఒక పాన్ ఇండియా లెవెల్లో స్టార్ గా ఉన్నాడు కాబట్టి అతన్ని అరెస్ట్ ఆపాలి, సోమవారం వరకు రిలీఫ్ ఇవ్వాలంటూ కూడా అటు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురాదు. కానీ కోర్టు మాత్రం ఎక్కడ కూడా ఆపాలని, అతన్ని ఎగ్జామినేషన్ ఆపాలని, అరెస్ట్ ఆపాలని కూడా, రిమాండ్ ఆపాలని కూడా ఎక్కడ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేశారు. 4 గంటల సమయంలో పూర్తిగా వాదనలు వింటాం. మరొకసారి ఆ వాదనలు విన్న తర్వాత ఆ ప్రాసెస్ ఏ విధంగా జరిగింది, అరెస్ట్ ఎందుకు చేశారు, ఏ విధంగా అల్లు అర్జున్ కారణమయ్యాడు, ఇవన్నీ పూర్తి వివరాలు సేకరించిన తర్వాత అన్ని విన్న తర్వాత ఇరువాదనలు విన్న తర్వాత దీనిపై ఒక ఫైనల్ డెసిజన్ కూడా చెప్తామని హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి 4 గంటల వాయిదా వేసింది. ఈ 4 గంటల లోపే అల్లు అర్జున్